శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమః. వేమన ఈరోజు పద్యంలో మేడి పండు గురించి, దాని సమాజంలో ఉండే కుతంత్రాల గురించి మేడి పండును పోల్చి చెప్తా ఉన్నాడు. అది ఎలాగంటే, మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విచ్చి చూడ పురుగులుండు, బెరుకువాని మదిని పింక మీలాగురా, ఈశ్వదాభిరామ పెనురవేమా. మేడి పండ్లు మనం చూస్తూ ఉంటాం, మినమిన అని బాగా మెరుస్తూ ఉంటాయి. అది చెప్తున్నాడు. మేడి పండు చూడ మేలిమై, బాగా నిగనిగా సలసల అంటాడు, నవ్వురుగా లేతగా ఉంటది పండు. దాని లక్షణం ఏమిటంటే, పొట్ట విచ్చి చూడ పురుగులుండు. విత్తనాలకు పండ్లకు కొన్ని రోజులకు ఈ పురుగులు పడేది సహజం, లోపలనే పడతాయి. అట్లా ఈ మేడి పండ్లకు కూడా ఆ పొట్ట అంటే ఆ పండు పగలబెరికి చూసినట్టయితే లుకలుక పురుగులు, సన్నటి పురుగులు, సూక్ష్మజీవులు లాంటి పురుగులు ఉంటాయి, పరాన్న జీవులు, ఆ పండును తిని బతికేటువంటివి. ఆ విధంగానే బెరుకువాని మదిని బింకమీలాగురా, బెరుకు బెదురు, లోపలేమో మహాభయము ఉంటాడు, పైనేమో గర్వంగా అహంకారంగా జంబాలు చెప్తాంటాడు, ప్రగల్భాలు పలుకుతాడు. దీనికి ఉదాహరణ మన ఉత్తరుడు, విరాట్ రాజు కుమారుడు ఉత్తరుని తీసుకుంటే బాగా అర్థమవుతుంది. వాడు 10 మందిలో ఆడోళ్ళు ఉండే కాడ, నేను వీరుని సూర్యుని, నా ఏటుకు భీష్ముడు నిలబడలేడు, దుర్యోధనుడు నిలబడలేడు, కర్ణుడు నిలబడలేడు, ద్రోణుడు నిలబడలేడు అని చెప్తాడు. ఆ సైన్యాన్ని చూసినప్పుడు గజగజ వణికి రథం దిగి వెనక్కి పారిపోతాడు. అది బెరుకువాని మదిని బింకమీలాగురా. పైన జంబాలు చెప్తాడు కానీ లోపలేమో భయపడతాడు, పారిపోయే గుణం అట్లా. అయితే ఇది గూఢార్థమునకు తీసుకున్నప్పుడు, మేడి పండు చూడ మేలిమయ్యుండును. ఒక బ్రాహ్మణుణ్ణి, ఒక పెద్దలను, ఒక పండితుడిని తీసుకొని అయితే ఏముంటామంటే మహా శుభ్రంగా నొసల బొట్టు పెట్టుకొని, జంజం వేసుకొని, పైన కండువా కప్పుకొని, మీసాలు గడ్డాలు పెట్టుకొని, జుట్టు వేసుకొని, భూషణంగా ఒళ్ళు నిండా రుద్రాక్షలు వేసుకొని ఇట్లా భూషణంగా కనపడతారు. పొట్ట విచ్చి చూడ పురుగులుండు, లోపల ఒకని జరుత్సమనేటువంటిది అన్ని చెడ్డ బుద్ధులే అంతరంగంలో. బయటికి శరీరం మాత్రం భూషణంగా కనపడుతుంది. పావుకోళ్ళు ఉంటాయి, జింక చర్మం ఉంటుంది, మంత్రదండం ఉంటుంది, అన్నీ ఉంటాయి. చూడడానికి పెద్దలని కనపడతారు, లోపలేమో అంతా శర్షగుణమే ఉంటుంది. ఇట్లాటోళ్ళ గురించి చెప్తున్నాడు. పైన భూషణంగా ఉంటుంది అంటే లోన లొటారం పైన పటారం, లోపల చూసి అన్ని చెడ్డ బుద్ధులు, పైన పటారంగా ఉంటుంది. దీనికి లోకంలో సామెత ఉంది,
నొసలు భక్తుడైన నోరు తోడేలయా అని వేమన గారే ఆ యొక్క ఉపమానం చెప్తారు ఒక చోట, ఒక పద్యంలో. నొసలు భక్తులు అంటే విభూది రేఖలు, కుంకుమ రేఖలు ఉంటాయి. నోరు ఏమి తోడేలు. తోడేలేమి అంటే మాంసం తినేటువంటిది. ఏదైనా జంతువు దొరికితే తిందామని. అట్లా ఈ మేడి పండుని గురించి నేను చెప్తుంటాను. ఇంకా ఏమైనా మేడి పండును అంటే మనము బృహద్వాష్టం పరిశీలించినట్టయితే శరీరమును మేడి పండుగాను కొలుస్తాడు. దేహమును. దేహిని వేపకాయగా కొలుస్తాడు శివరామకృష్ణ. అంటే మేడిపండు ఇది విడవకూడదు. ఇది బాగలేదని. అది బాగుంది చైతన్యము, జ్ఞానము అని గుర్తెరిగేదాన్ని. దాన్ని నమ్మొద్దు. అది కాకూడదు. మేడిపండు విడవకూడదు. యాపకాయ కాకూడదు. యాపకాయ అంటే అహంకారం. దేహి. అదే జ్ఞానము, ఆత్మ. అది కాకూడదు. దీన్ని ఇడ్సకూడదు అది. ఈ మేడిపండుతోనే ఈ మేడిపండు, యాపకాయ దేహి దేహములు కాదని గురువాక్యం చేత తీర్పై మల్లాదినితో ఉండిది కాక, శరీరము కాక క్షేత్రజ్ఞ రహితమైంది క్షేత్రం ఎందే ఉన్నదన్నట్లుగా శరీరంలో ఉండి కూడా శరీరముకు అంటనటువంటిది. అంతటా ఉండేది శరీరం లేకుండా ఎందుకు పోతే శరీరము బయలులో లేదు. అట్లా శరీరం లేకుంటే బోధ చెప్పలేరు. మరి ఒకరిని ఉత్తీర్ణత చేయలేరు. అందుకే దీన్ని ఇడసకూడదు. శరీరాన్ని ఇడసకూడదు. అహంకారం కాకూడదు. మేటిమెటు కాకూడదు అని చెప్తూ బెరుకువాని మదని బింకమీలాగురా. ఈ అద్వైతాద్వైత విశిష్టాద్వైతులంతా ఏం చెప్తారంటే కంబ్రహ్మం, అయమాత్మ బ్రహ్మం, ప్రజ్ఞానం బ్రహ్మం అని వేదములని చెప్తుంటాయి. గంభీరంగా చెప్తాయి, గర్వంగా చెప్తాయి. అహంకారం విచారిస్తే నిలబడతాయి. అదే బెదురు. నిలబడలేరు. నిలబడుతుంది. ఎందుకు నిలబడుతుంది? లేనిది ఎట్లా నిలబడుతుంది? ఉండేదైతే నిలబడుతుంది కానీ లేనిది ఎట్లా నిలబడుతుంది? నిలబడలేరు. ఒకరేమో జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే అంటారు. ఒకరేమో రెండు లేవు ఒకటే అంటారు. ఒకడేమో వేరు కాదు కానీ ఈయన వాణి తెలుసుకొని జీవ శివైక్యమని ఒకటి చెప్తాడు. ఈ బోధలన్నీ కూడా పరిపూర్ణ బోధ దగ్గరికి వచ్చేదానికి ఇంత గర్వంగా, డంబంగా, అహంకారంగా చెప్పేటివన్నీ కూడా ఈ బెదిరిపోయేటి విచారిస్తే నిలవనివే అని. కృష్ణప్రభుగా జంబాల పోతుగోరుని సంభవన శంభుబాపు చక్కని బోధన్ కుంభిని షండున కుండుని రంభా సంభోగ వాంచ రంభనుగనినన్ అంటాడు. అట్లా జంబాలు చెప్పే అహం బ్రహ్మం ఏమాత్మలో నేనే దేవుని ఇవన్నీ నిలబడలేవు. నేను అనే గర్వం నేను అనని దాని దగ్గర నిలబడవు, వినరు. అట్లా మేడి పండు నిగనిగ ఉంటుంది, లోపల పురుగులు ఉంటాయి. శరీరం ఏమో బాగుంటుంది జృంభణంగా, లోపలన్నీ అశుద్ధమైనటువంటి 9 బెజ్జాల తోలు తిత్తే గాని కంది గుల్గెడి వజ్రఘటము కాదు. నిత్యము నీచు బాణలోరునె గాని పునుగు కస్తూరి కమ్ములు పుట్టబోవు. కడుపు లోపల దుర్గంధ వాసనలే గాని పునుగు జువ్వాజులుండబోవు. ఇంత మాత్రమునకే ఇంత పొడుగు నిక్కెదరు నీల్గెదరు మేము ఎక్కువనుసు అని పెద్దలు చెప్తారు. అట్లాగానే ఈ మేడి పండుని గురించి వేమన గారు చక్కగా ఇట్లా ఉంటారు. పైనమేమో పటారం, లోన లొటారం అని.